నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్కూళ్లలో ఎస్ఎస్సి టాపర్లను సన్మానించిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ విషాదంతో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని ఓదార్చారని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సి టాపర్లను ఎమ్మెల్యేలు కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారని అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలొస్తాయని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారని అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలొస్తాయని అన్నారు. ఇదివరకటితో పోలిస్తే ప్రభుత్వ బడులలో ఉత్తీర్ణత ఎంతో మెరుగుపడిందని, ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ప్రత్యేకించి ప్రభుత్వ బడుల నిర్వహణ మెరుగయ్యేలా మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని, తమ సొంత ఇంటిని తీర్చిదిద్దుకునే విధంగానే సర్కారీ బడులలో ప్రమాణాలు మెరుగుపడేలా చొరవ చూపాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలని అన్నారు. చక్కగా పనిచేసే వారిని తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరూ తమ విధులకు పూర్తి న్యాయం చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సూచించారు. స్టూడెంట్స్ 8,600 400 ఫెయిల్ అయ్యారు. దాంట్లో మళ్ళీ రీకలెక్షన్ చేస్తే కొద్దిగా పాస్ అయినట్టున్నారు, మనం మైనస్ చేయలేదు. ఆ విధంగా నేను ఎందుకంటున్నా, మీరేమో ఏం పట్టించుకుంటారు, అన్నీ చూస్తున్నాను. ఎందుకంటే ఏదో ఇంత కష్టపడి తిరిగినప్పుడు వ్యవస్థ బాగుపడాలి, 10 మందికి సాయం కావాలి, ఏం కావాలనే ఉద్దేశం. ఒకసారి తప్పు చేస్తే మటుకు కొద్ది గట్టిగా మందులు ఇస్తారు కానీ మళ్ళీ ప్రేమలు ఇస్తారా బాబు. మనం గత ప్రభుత్వం లేని
వాష్రూమ్లు కానీ ఈ స్కూల్ రూమ్లు కానీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కోటిన్నర పైన ఖర్చు పెట్టాం. ఇంకా అదేం ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ వాటర్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చేద్దాం. తప్పనిసరిగా మరి మాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మెరిట్ వచ్చిన చదివించే బాధ్యత కూడా మొగలు కొందరు సంతకాలు పెట్టి చూస్తున్నారు కానీ వాళ్ళ సంగతి చూస్తాను. మీరు మట్టుకు ఎనీ సబ్జెక్ట్ అన్నిట్లో బాగా చెప్పాలి. మన పిల్లలు వాళ్ళు మన పిల్లలు నా పిల్లలు అంతే డిఫరెంట్ ఉండాలి కానీ అందుకంటే డిఫరెంట్ ఉండద్దని. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ విద్య, క్రీడా, పర్యాటక రంగాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన మెరుగుపడేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సైతం ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వంటి వాటి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో సీఎం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారని అన్నారు. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. మనం స్పోర్ట్స్లో వాళ్ళను ఎంగేజ్ చేస్తే వాళ్ళ ఇంటర్నేషనల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఫిజికల్గా కాదు, ఇంటర్నేషనల్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఉన్న స్కూళ్ళలో కూడా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా హార్ష్గా చెప్పాడు, ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా ప్రెమిసెస్లో డ్రగ్స్ దొరికితే మాత్రం ఆ మేనేజ్మెంట్ కూడా కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా ఏమంటారంటే ఇప్పుడు ఎవ్రీబడి ఏమైతే ఒక మంచి టాప్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అందరూ అక్కడనే ఆ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది కాదు, మనం ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడో 100% మార్క్స్ వచ్చే వాళ్ళను మనం ఇంకా పట్టించుకునే పెద్ద అవసరం 100 అప్లోడ్ అయితే కాదు కదా. సో ఎవరైతే 70% మార్క్స్ వస్తున్నాయి, ఎవరైతే 50% మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళ మీద ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, అసలు వాళ్ళ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు పేరెంట్స్ పట్టించుకుంటారా లేకుంటే హ్యావింగ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్, స్టడీ అసలు ఎందుకు తగ్గింది, వాళ్ళు వేరే స్కూల్లో వెళ్ళిపోయినా లేదంటే ఇంకా వేరే డ్రాప్ అవుట్స్ ఉన్నారా వాళ్ళు ఏంటన్నది కొంచెం మనం స్టడీ చేసి ఒకవేళ సపోజ్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ స్కూల్, బెటర్ స్కూల్ అనేది అది ఓకే. కానీ ఇంకా డ్రాప్ అవుట్ అయితే మాత్రం ఇట్స్ సీరియస్ ఇష్యూ. మనం డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ టు బ్రింగ్ బ్యాక్ టు ద సిస్టమ్. సో ఇట్లా ఉంది. సో కాబట్టి మీరు అందరూ కూడా వింటున్నారు. నిజంగా కూడా నాకు మా వెస్టర్న్ టు టాక్ టు ఏదంటే మీరు అందరూ మేధావులను తయారు చేసే వ్యక్తులు. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఒక్కొక్కసారి మా వెస్టర్న్ రియల్ కొంచెం ఒక్కొక్కసారి భయమైతే ఉంటుంది అంటే టీచర్ ముందు మాట్లాడాలని, అంటే బికాస్ అంటే వీ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కదా. సో అందుకని ఇండియా వెరీ నైస్ మీటింగ్ యూ అండ్ విత్ గుడ్ కన్సర్న్ దిస్ మీటింగ్ వాజ్ హెల్డ్. సో అందరు కూడా మన ఐ కంగ్రాచులేట్ ద పీపుల్. అందరు కూడా వెదర్ స్కూల్ అయితే 100% రిజల్ట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా 330 స్కూల్స్ ఉన్నాయి, అందరు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ. ఎస్ఎస్సిలో 586 మార్కులు సాధించిన డొంకేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తోట రక్షితను అభినందిస్తూ ముఖ్య అతిథులు సత్కరించారు. అలాగే 584 మార్కులు సాధించిన ఓరగంటి గంగా గోపాల్, గట్టు షైని, 582 మార్కులు పొందిన ఎస్ దీప్తి, డి వైశాలి, 579 మార్కులు సాధించిన వై కీర్తన, 577 మార్కులు సాధించిన అలేఖ్య, వై గ్రీష్మ, జంగిటి అక్షరాలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఘనంగా సన్మానించారు. 100% ఉత్తీర్ణత సాధించిన పల్లికొండ, డొంకేశ్వర్, రాంపూర్, మెండోరా, అమ్రాద్, చౌట్పల్లి, జక్రాన్పల్లి, మోస్రా, కల్లెడి, రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రభుత్వ బడులలో అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన బోర్గాం పి హై స్కూల్, బోధన్ రాకాసిపేట్ బాలికల ఉన్నత పాఠశాల, చిట్టాపూర్ ప్రైమరీ స్కూల్, తూంపల్లి ప్రైమరీ స్కూల్, పులాంగ్ బాలుర ఉच्चతర ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలను కూడా సత్కరించారు. పదవి విరమణ చేసిన 3 ఎంఈఓలు, 3 హెచ్ఎంలను ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
అంతిరెడ్డి రాజారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఎంఈఓలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గెస్టెడ్ హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పాస్ట మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పాస్ట మైలారం పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటం బాధాకరమని ఆయన అన్నారు. క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆయన కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులందరికీ అందుతాయని ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి 16 లక్షల రూపాయల విలువ గల 27 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలోని పలు కాలనీలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆయన తెలిపారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ తప్పనిసరిగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇల్లు లేని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు సకాలంలో ఇళ్లు నిర్మించుకోవాలని ఆయన కోరారు. నవిపేట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. 63 మంది కళ్యాణలక్ష్మి, 23 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేయగా సంతోషం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా 10 లక్షల చొప్పున 3 సభ్యులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులకు డ్వాక్రా సంఘం ద్వారా 1 లక్ష రూపాయల చొప్పున లోను చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు త్వరలో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్, కిషన్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, గోపాల్, వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ కొరకు ఇక్కడ కట్ చేసుకున్నాయి పైసలు 9,000 కోట్లు. 9,000 కోట్లు వాడుతున్నారు సంఘాల పేరు మీద. నీళ్ళ సంఘం అని పెట్టి ఒక ప్రాజెక్ట్ పేరు మీద ఎక్కడ దొరికితే అక్కడ లోన్లు లేపి దానికి అడ్డీలు కట్టక అసలు కట్టక ఇబ్బంది అయినా ఇక్కడ ఈ స్కీమ్తో సహా ఇప్పటికీ మీ దగ్గర 40 కోట్లు
5 లక్షల కాడికి ఇల్లు ఇస్తున్నాం. యువలను ప్రోత్సహించడానికి ఏదో ఇల్లు ఇచ్చినాం గతం అయిపోయింది అనకుండా మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఈ డాక్రా సంఘాలకి వెళ్ళి కూడా లోన్ ఇప్పిందని సర్కారు చెప్పిందా మీరు ఇస్తున్నారు? సర్కారు చెప్పింది ఎంత 75,000 లక్ష, అది మీరు వాళ్ళని బట్టి ఇవ్వని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాము? మీరు ఇల్లు కట్టుకోవాలి. కేసీఆర్ ఏమో ఊరిని ఆశ పెట్టి వాడికి ఏదైనా కొట్టి చెప్పి ఆయనతో సగం కట్టుకుని సగం కట్టకుండా ఇంకా డబుల్ బెడ్రూమ్ నచ్చినా పోరాలు చదువుకున్న పోరాలు తిట్టింటికి నమ్మకం నచ్చినా. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రైల్ రోకో నిర్వహించి తీరుతామని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి జాగృతి రూపొందించిన రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతామని అన్నారు. బీసీ సమాజం, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ కౌన్సిల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 వేర్వేరు బిల్లులు పాస్ చేసిందని అన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అన్నారు. వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని అన్నారు. రైల్ రోకోకు సింగరేణి జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆమె తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపు, రైల్ రోకో అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. జూలై 16, 17, 18 తేదీల్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని ఆమె అన్నారు. వడ్డేపల్లిలో బోనాల పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బోనాలను ఊరేగించి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరంలాగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాలను ఆదివారం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలో అన్ని కుటుంబాల వారు బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి బోనంకు పసుపు కుంకుమ పెట్టి వేపాకులు పూలమాలలతో అలంకరించారు. ఇంట్లో బోనాలను పూజించి బోనంపై గండదీపం వెలిగించి నెత్తిన బోనం ఎత్తుకొని ఇంటికొచ్చిన డప్పు వాయిద్యాలతో బయట అన్ని బోనాలతో కలిసి బోనాలతో ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు చప్పులతో మహిళలు బోనంతో ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు బయలుదేరారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. గ్రామ శివారులోని నల్లపోచమ్మ, పెద్దపోచమ్మ ఆలయాలకు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో మహిళలతో బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. అమ్మవారి పూనకాలతో వేప కొమ్మలు పట్టుకొని పలువురు మహిళలు నృత్యాలు చేయగా పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో బయలుదేరారు. నల్లపోచమ్మ, పెద్దపోచమ్మ ఆలయాల వద్దకు చేరుకొని అమ్మవారికి నైవేద్యం వేసి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. పాడి పంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని, మూగజీవాలు వర్ధిల్లాలని, చెరువులు కుంటలు నీటితో సమృద్ధిగా నిండుకుండలా ఉండాలని, ముఖ్యంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ బోనాలతో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల నారాయణ రెడ్డి, బైండ్ల నారాయణ, సిహెచ్ రవి, రాము, అంజయ్య, గోవింద్, స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ పార్టీకి చేసిన సేవలు, నిజామాబాద్ జిల్లాకు చేసిన అభివృద్ధి సేవలు మరువలేనివని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ శోకసంద్రంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ కుటుంబాన్ని ఓదార్చారని ఆయన తెలిపారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో ఆదివారం రోజున దివంగత డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేసిన విషయం తెలిసిందే. జిల్లా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం ధర్మపురి శ్రీనివాస్ స్వర్గస్థులైనప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వచ్చి డి శ్రీనివాస్ పైన కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పినట్టు గుర్తు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి, జిల్లాకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ శోకసంద్రంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి డి శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని విన్నవించుకోగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్తో సన్నిహితం ఏర్పడిందని ఆయన అన్నారు. డిఎస్ చాలా సున్నితమైన మనిషి అని, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేశారని, రాజనీతి అనుభవజ్ఞుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సహకార కార్పొరేషన్ చైర్మన్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఎంసీసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, శరత్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, సెక్యులర్ సిద్ధాంతాలకు అంకితమైనటువంటి సందర్భంలో మరి ఆయన ఆరోగ్యం బాగలేక మరి గత సంవత్సరం స్వర్గస్థులైనారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, కాంగ్రెస్ పార్టీ అంతా యావత్తు కూడా మరి శోక సముద్రంలో మునిగి మరి దినమంతా కూడా ఉండి దగ్గరుండి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇవాళ సంవత్సరం అయిపోయింది. మరి సంవత్సరం తర్వాత మరి ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వచ్చినప్పుడు నిజామాబాద్లో పట్టణంలో నడి రోడ్డున డి శ్రీనివాస్ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్కు పెట్టుకుంటాము, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ డి శ్రీనివాస్ గారి మరి స్టాచ్యూ పెట్టడానికి కావాల్సిన అనుమతులను కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి పెద్దలు డి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా కొనసాగించాలా, మరి ఆయన యొక్క సెక్యులర్ భావాలను మరి కాంగ్రెస్ పార్టీకి అంకితంగా పనిచేసినటువంటి విధానాన్ని మనకి ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది. మరి ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ మరి కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు భీమ్గల్ పట్టణంలో కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చొరవతో నిధులు మంజూరు కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. గతంలో భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో గల శ్రీ లొద్దిరామన్న జాతర, శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు మండల కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. భీమ్గల్లో కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఆయన లా సెక్రటరీతో మాట్లాడి కోర్టు మంజూరుకు కృషి చేశారు. ఆయన కృషితో ప్రస్తుతం కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, హైకోర్టు జడ్జికి, జిల్లా జడ్జికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు అనంతరావు,
ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కోరాడి రాజు, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్, భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో సమూహాలుగా ఏర్పడి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా గ్రామ సింహాలు ఓ వ్యక్తిపై దాడి చేయగా తీవ్ర గాయాల పాలయ్యాడు. వేల్పూర్ ప్రభుత్వాసుపత్రి ప్రక్కన ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో వెంకట్ గౌడ్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా 2 కుక్కలు ఆయనపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ కుక్కలు విడిచిపెట్టలేదు. అతి కిరాతకంగా దాడి చేయడంతో ఎడమ చేతి మట్టపై తీవ్ర గాయమైంది. చుట్టుప్రక్కల వారు వచ్చి ఆ కుక్కల నుంచి ఆయనను రక్షించే ప్రయత్నంలో వాటిని చంపివేశారు. అధికారులు చొరవ తీసుకుని కుక్కల బెడద నుంచి గ్రామ ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గోవుల సంరక్షణ కోసం ఎంతో శ్రద్ధ తీసుకోవటం జరుగుతోందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నవనాథ సిద్ధుల గుట్టపై గోశాలకు భూమి పూజ చేసి నూతన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్ట కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మించ తలపెట్టిన గోశాల కొరకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సిద్ధులగుట్ట కమిటీ ఆధ్వర్యంలో సిద్ధులగుట్ట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. సిద్ధులగుట్టపైన గల శివాలయం, రామాలయంలో పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినయ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గోవుల సంరక్షణ కోసం ఎంతో శ్రద్ధ తీసుకోవటం జరుగుతోందని అన్నారు. దానిలో భాగంగా ఆలయ కమిటీ వారు కూడా గోవుల రక్షణ కొరకు నూతనంగా దాతల సహకారంతో షెడ్డుతో పాటు ప్రహారీ గోడ కూడా నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో నవనాథ సిద్ధులగుట్ట దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, డీసీసీబీ డైరెక్టర్ వాసు, మాజీ కౌన్సిలర్లు మురళి, సడక్ వినోద్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోవుల గురించి ఒక దాత విజయ్ ఏడా అకౌంటెంట్ గారు షెడ్ నిర్మాణం కోసం తన వంతు పూర్తి సహాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క షెడ్డును కూడా మనము భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అదే రకంగా కమిటీ సభ్యులు 32 కెమెరాలు ఫ్యూచర్లో, ఇప్పుడు 14 కెమెరాలు ఆల్రెడీ పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. కమిటీ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భక్తులందరికీ కూడా ఒకటే విన్నపం, ఏదున్నా సరే ఎవరి దగ్గర రైతుల దగ్గర గడ్డి కానీ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఆవులు ఉంటున్నాయి కనుక మీ యొక్క గడ్డి ఎక్స్ట్రా ఉంటే కూడా ఇక్కడ భక్తులకి మన కమిటీ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అట్లనే పెద్ద మొత్తంలో భక్తులు వస్తారు కనుక ఏదన్నా దాతలు ఉన్నా సరే రానున్న రోజుల్లో మనం ఒక పెద్ద షెడ్ కూడా ఇక్కడ నిర్మించుకుంటున్నాం. అట్లనే ఇప్పటికే మనకి మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పీఎం కిసాన్ పేరిట లింక్ పంపిన కేటుగాళ్లు ఓ రైతును బురిడి కొట్టించారు. ఈ సంఘటన ఎడపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సైబర్ మోసాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా నిత్యం కొత్త పద్ధతులు ప్రయోగిస్తూ ప్రజలను మోసం చేస్తూ ఆన్లైన్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వివరాల్లోకి వెళితే ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు ఇందూర్ శంకర్కు జూన్ 23న పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఆయన ఫోన్కు పీఎం కిసాన్ పేరిట ఒక లింక్ మెసేజ్ రాగా లింకును క్లిక్ చేసిన ఆయన ఫోన్కు వరుసగా ఓటీపీలు వచ్చాయి. వెంటనే నెట్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం కాసేపటికే ఫోన్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో జియో ఆఫీస్కు వెళ్లిన రైతుకు సిమ్ బ్లాక్ అయినట్లు అక్కడి సిబ్బంది తెలియజేశారు. కాస్త అనుమానం కలిగి బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్ను చెక్ చేయగా 2,03,000 రూపాయలు విడతల వారీగా అకౌంట్ నుంచి డ్రా చేసినట్లు గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. బాధితుడు వెంటనే ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు పంటల సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో 48 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాంను స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ భీమరావు, సొసైటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పార్లమెంటు దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తిరాము, తోట సంగయ్య, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి
సంజయ్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి వారి డైరెక్టర్ చాలా మేము ఓడే పెట్టుకున్నాం. ఏమైనా ఇస్తారా అంటే చెప్పినప్పుడే 15 లక్షలు ప్రకటించారు. ఆయన బ్రహ్మాండంగా వారి డబ్బులను కూడా అమలు చేసుకుని ఈ మంచి గోడౌన్ సంజయ్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. చాలా సహకార సంఘాలకు ఏకీకరించాను. సొసైటీ వారికి సంఘం ఇస్తాను. అది 250 మీటర్లు కావచ్చు, 500 కావచ్చు, 350 కావచ్చు, మీటర్లు కావచ్చు. మన కాన్ఫరెన్స్లో చాలా గ్రామాల్లో సహకార సంఘం వారు ఎవరైతే ముందుకు వచ్చి మీకు డబ్బులు పెడతామని ముందుకు వచ్చారో వారందరికీ విత్త సంఘం నుంచి కాన్ఫరెన్స్ ఫండ్ నుంచి అనేక గ్రామాల్లో డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉన్న బడులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలని ఆయన అన్నారు. డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సోమవారం మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 6 నుండి 12 వరకు నిర్వహించిన బడిబాట సందర్భంగా నూతనంగా నమోదైన ప్రవేశాల గురించి ఒక్కో మండలం వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు విద్యార్థులు ప్రవేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రభుత్వ బడులలో మెరుగుపడిన మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణత, భర్తీ అయిన టీచర్ల ఖాళీలు, నాణ్యమైన విద్యా బోధన, ఉచితంగా యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు సమకూరుస్తున్న విషయాల గురించి ఇంటింటికి వెళ్లి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించేలా కృషి చేయాలని అన్నారు. కాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయించాలని, ఈ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అవసరమైన బడులలో కిచెన్ షెడ్లు వంటి వాటి నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలల్లో చేరేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకుని పై చదువులలో చేరని వారిని గుర్తిస్తూ ఒక్కో విద్యార్థి వారిగా పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే అన్ని పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ జరిగాయని, నోటుబుక్కులు కూడా 80% వరకు పంపిణీ అయ్యాయని, మిగతా వాటిని కూడా జిల్లాకు కేటాయించిన వెంటనే విద్యార్థులకు ఆయా పాఠశాలల వారీగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక జత ఏకరూప దుస్తువులు ఇప్పటికే విద్యార్థులకు అందించామని, 2వ జత యూనిఫామ్లను మహిళా స్వయం సహాయక సంఘాలు త్వరగా కుట్టించి ఇచ్చేలా కృషి చేయాలని ఆయన అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాల్ మావి, డిఈఓ అశోక్, ఎంఈఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆషాఢమాసం మొదటి సోమవారంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేసి బిల్వపత్రంతో అభిషేకాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో ఆషాఢ మాసంలో మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి విశేష పూజలు, బిల్వపత్రంతో అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సోమవారంతో పాటు ఆషాఢ మాసంలో మొదటి సోమవారం కావడంతో అర్చనలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరి నీటి దేవుడి మీద వేయండి. ఒకటి చేయవాడు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులను ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆందోళనలకు, నిరసనలకు పిలుపునివ్వకుండా
ముందస్తు పేరుతో అరెస్టులు చేయటం అన్యాయమని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీ ప్రజా సంఘాల నాయకులపై నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను నగరంలోని ధర్నా చౌక్ వద్ద దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మాట్లాడుతూ అమిత్ షా పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులను ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆందోళనలకు నిరసనలకు పిలుపునివ్వకున్నా ముందస్తు పేరుతో అరెస్టులు చేయటం అన్యాయమని అన్నారు. ఈ అక్రమ అరెస్టుల వల్ల వ్యక్తిగత బిజీ షెడ్యూల్ పనులను చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇలా ముందస్తు పేరుతో అరెస్టులు చేయటం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చిన సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని అర్థం చేసుకుంటామని, కానీ నిరసనలకు పిలుపునివ్వని పార్టీల సంఘాల నాయకులను అరెస్టు చేసి గంటల తరబడి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం మానుకోవాలని అన్నారు. ప్రజల కోసం పనిచేసే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులపై పోలీస్ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండించాలని ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటన వల్ల జిల్లా ప్రజలకు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని అన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పసుపు బోర్డును మరోసారి ప్రారంభించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. పసుపు బోర్డుకు అధికారులను, సిబ్బందిని, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్ నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి రాజేశ్వర్, గంగాధర్, కిషన్, నగర కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వచ్చినప్పుడల్లా, అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రితో పాటు ఇతర మంత్రులు కేంద్రానికి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీల నాయకుల్ని, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల, ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎంఎల్ మాస్ట్ లైన్ పార్టీగా, అదేవిధంగా వామపక్ష పార్టీల తరఫున మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. ప్రతి ఒక్కరికి రాజ్యాంగ రీత్యా ప్రశ్నించేటటువంటి అధికారం ఉంది, భావ ప్రకటన చేసేటటువంటి అధికారం ఉంది, సమస్యలపైన మాట్లాడి ఉద్యమాన్ని నిర్మించేటటువంటి అధికారం కలిగి ఉన్నారు. అలా ప్రశ్నించడమే తప్పుగా భావించినటువంటి అధికార దానంతో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉంది. మీరు ప్రజల సమస్యల్ని పరిష్కరించండి, అయితే ఎవరు ప్రశ్నించరు. మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరించరు, పైగా ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీల పైన నిర్బంధాన్ని ప్రయోగించి మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ విధానాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మీ విధానాలను ముందస్తు పేరుతో ప్రజా సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్టు చేయడం మానుకోవాలి. మానుకోనట్లయితే ఇది ఒక ఉద్యమంగా నిజామాబాద్ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, పోలీస్ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి డోలీ సింగ్ తెలిపారు. వచ్చే 2 నెలల్లో వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం అధికమై జలాశయంలోకి చేరే సమయంలో చేపల సంఖ్య వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధించినట్లు మత్స్యకార అభివృద్ధి అధికారి డోలీ సింగ్ తెలిపారు. అచ్చంపేట మత్స్యశాఖ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 నెలల పాటు నిషేధం అంటే జూలై, ఆగస్టు నెలలు వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం అధికమై జలాశయంలోకి చేరుతుందన్నారు. ఈ సమయంలో చేపల సంఖ్య వృద్ధి చెందుతోందని అన్నారు. జలాశయంలో చేపల ఉత్పత్తి పెరగటం వలన చేపల వేటపై ఆధారపడే మత్స్య కార్మికులకు ఉపాధి దొరుకుతోందని వివరించారు. కావున 2 నెలల పాటు చేప పిల్లల వేట నిషేధిస్తున్నట్లు తెలిపారు.
2 నెలల పాటు చేపల వేటకు వెళ్లకపోతే మిగతా 10 నెలల పాటు మత్స్య కార్మికులకు విరివిగా చేపలు లభ్యమవుతాయని చెప్పారు. కావున జూలై, ఆగస్టు నెలలో మత్స్య కార్మికులు చేపలు, రొయ్యలు పట్టవద్దని సూచించారు. మత్స్యశాఖ ఆదేశాలను పట్టించుకోకుండా చేపల వేట కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై పోలీసులకు సైతం సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. తన రాజకీయ గురువు అయిన శ్రీనివాస్ 1983 నుంచి శ్రీనన్నతో చాలా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వారు చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. వారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని మాల మహానాడు డివిజన్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలలో మాలలకు పెద్దపీట వేయాలని మరియు మాలలకు సంబంధించిన విషయాలలో సహాయ సహకారం అందించాలని కోరారు. రాబోయే రోజులలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాల సామాజిక వర్గానికి పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చి సహకరించాలని విన్నవించారు. ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మాదారి రాజన్న, ప్రధాన కార్యదర్శి మూగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో స్వయంభూ శ్రీలింగేశ్వర ఆలయం నూతన నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా గ్రామానికి చెందిన భానుక స్వర్ణలత లింగం దంపతులు ఆలయ నిర్మాణానికి తన వంతు సాయం అందించారు. ఆలయ మండపానికి గ్రానైట్ వేయడానికి వారు ముందుకు రావడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భానుక స్వర్ణలత లింగం దంపతులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సురేష్, గ్రామ పెద్దలు గంగాప్రసాద్, కస్ప గంగాధర్, భానుకా శంకర్, ఉప్పు రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కోటకలిలో గల ఎన్ఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పీడీఎస్యూ చేపట్టిన 72 గంటల బంద్ ప్లకార్డ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలకై పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై 2, 3, 4 తేదీలలో 72 గంటల డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్ను విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఎస్ఎస్సి టాపర్లను సన్మానించిన ప్రజాప్రతినిధులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.